నమస్తే అందరికి. నేను ఇవాళ ఏ పెట్ గురించి ఏ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వీడియో చేయట్లేదు. ఇది సమాజంలో జరిగే జనరల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నా. సో ఫుల్ వీడియో చూసేటోళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎవరైతే 1 నిమిషం 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతా అనేటోళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, నాకు నో ఇష్యూ. అండ్ ఈ వీడియో సబ్స్క్రైబర్ల కోసమో లైక్ల కోసమో కామెంట్ల కోసమో కాదు. ఇది విషయం ఈ వీడియో చూసినాకనైనా కొంతమంది ఉన్నారు, 100లో 5 ఉంటారు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు మారతారేమో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ముచ్చట ఏంటంటే, నేను ఇవాళ ఒక కేసు చూసిన, మా క్లినిక్ లో ఒక కేసు చూసినాము. అది నార్మల్ గా నిన్న నైట్ టైంలా రోడ్ పైన కూర్చున్న డాగ్ మీదకేని ఒక బైక్ ముందు కాళ్ళ 2 కాళ్ళ మీదకేని తీసుకుపోయింది బైక్. వాడు తాగున్నాడా, వాడు ఇట్లా నడుపుతుండో, వాడు సోయి లేకుండా నడుపుతుండో కూడా తెలియదు, కానీ అది జస్ట్ కూర్చొని ఉన్న డాగ్ మీదకేని తీసుకుపోయిందంట. అరే అక్కడ డాగ్ కి ఎట్లుంది ఏం కథ అని తెలియకుండా పరార్, అసలు ఉండడు కొడుకు వాడ. ఎందుకుంటారు, ఏమానికి ఏం అవసరం. అక్కడ ఎవరో చూసి తీసుకొస్తే దానికి ఇప్పుడు 4 ఫ్రాక్చర్లు, ఇక్కడ డిజిట్స్ దగ్గర 4 ఫ్రాక్చర్లు, మొత్తం ఇదంతా తోలంతా లేచిపోయింది 2 కాళ్ళకి. ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒకటి బ్లూ హస్కీకి ఒక ఇన్సిడెంట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ లో మనకి ఏంది, వన్ తీట్ అయింది అవసరమా? అది ఒక కుక్క అన్నప్పుడు నాకడానికి కన్ఫామ్ వస్తుంది. అది స్మెల్ చేయడానికి వచ్చి, అది మనకు సేఫ్, దానికి ఫుడ్ కోసము, అది మన దగ్గర ఎఫెక్షన్ కోసమో దేనికోసమైనా రావచ్చు. అట్లా అని చెప్పి కొంతమంది ఉంటారు దొంగనా కొడుకులు, వాళ్ళు మా కేర్ లేకుండా కొడతా ఉంటారు. దాన్ని ఎట్లా కొట్టారో నాకు వీడియో చూస్తే ఘోరం కోపం వచ్చింది. ఇప్పుడు అది బ్లూ అనేది ఒక హస్కీ, దానికి ఓనర్స్ ఉన్నారు. ఇప్పుడు రోడ్ పైన స్ట్రీట్ డాగ్స్ చాలా ఉంటాయి, వాళ్ళని ఎవరు దేక్తాడు? రెస్క్యూవర్స్ ఉంటారు, పీపుల్ ఫర్ యానిమల్స్ ఉంది, మా లెక్క హాస్పిటల్స్ ఉన్నాయి, కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు. ప్రతిసారి వాళ్ళ దగ్గర ఉండి చూసుకోలేరు కదా. అరే నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు మీకు ఒకవేళ దొరికిరు అనుకో, సెక్షన్ 428 429 లో పీనల్ కోడ్ లో మీకు కేసు ఇవ్వచ్చు. ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు, ఫుల్ తాగుతారు రాత్రి అయిందంటే, ఎవడైనా తాగుతాడు అది వేరే విషయం. తాగినాక ముగ్గురు వెళ్ళుకుంటా రోడ్ల మీద కుక్కలు కూర్చొని ఉంటాయి, కూర్చొని ఉన్న కుక్కలకి కాళ్ళతో అంటారు. మీకేం తీటరా? తననికే మీకేం తీట? అవి మిమ్మల్ని ఏమన్నా అన్నయ్య? కొంతమంది ఉంటారు ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తారు, కుక్కలు ఎంబడబడ్డాయి అని చెప్పి ఆపి మరి కుక్కలను కొడతారు. అరే బై, ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని ఫ్యామిలీలో, దానికి తల్లో, దాని బిడ్డనో, దాని అన్ననో, దానికి అక్కనో ఏదో ఒకటి చచ్చిపోతున్నాయి కదా, అదంత కోపానికి వచ్చేది. సో ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బరాబర్ ఎంబడబడతాయి. పడొద్దని చెప్పడానికి నువ్వేవాడు ఆ నుంచి పోవాలి, సపడాకి వెళ్ళిపో. దాన్ని ఆపి కొట్టాల్సిన అవసరం ఏంది? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, జర అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు అందరికీ జర బండి నడిపేటప్పుడు, కార్ నడిపేటప్పుడు రోడ్ల మీద ఏ ఉన్నాయి, క్యాట్ ఉందా, డాగ్ ఉందా, జర రోడ్డు చూసి నడపండి ప్లీజ్. ఇలాంటి వాటి వల్ల చాలా సఫర్ అవుతున్నాయి అబ్బా డాగ్స్, మెయిన్ గా స్ట్రీట్ డాగ్స్, ఇండియన్ డాగ్స్. రోడ్ల మీద అవి ఏదో తిండి కోసం తిరుగుతూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు. సో రోడ్ మీదకి వచ్చిందని చెప్పి దానికి తెలియదు, అదేదో ఫుడ్ కోసం ఎత్తుకుతాం. మీరన్నా చూసుకొని ఆపండి, జర బ్రేకులు వేయండి, వాడండి బ్రేకులు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే కొంతమంది అడుగుతారు నాకు, ఎట్లా అబ్బా ఇప్పుడు డాగ్స్ మమ్మల్ని గరిచినప్పుడు ఏం లేదా, డాగ్స్ మా ఎంబడి పడ్డప్పుడు ఏం లేదా అంటే, మీరేం గెలకకుండా ఏ డాగ్ కూడా, ఏ కుక్క కూడా మీ ఎంబడ పడదు. రాత్రుల్లో అగర్సే మీ ఎంబడి పడ్డి అని అనిపిస్తే మీ ఏదైతే బిహేవియర్ దానికి సస్పీషియస్ గా అనిపించింది అని అర్థం. ఓకే, కొంతమంది ఉంటారు కావాలని, ఏమైతుందో తెలియదు కానీ కావాలని కుక్కల మీదకి రాళ్ళు ఇసిరడము, కుక్కలు ఎంబడి పడడము, అండ్ అదేదో ఏదో ఏదో అయిపోతుంది ఇంకా వాళ్ళకు. సో దానివల్ల కూడా చాలా హర్ట్ అవుతాయి. దానివల్ల అవి హర్ట్ అవుతాయి, తర్వాత మీకు బాధ ఉంటుందో లేదో తెలియదు కానీ వాటికైతే చాలా బాధ ఉంటుంది బై. ఎంత పెయిన్ ఫీల్ అవుతాయి అంటే అంత పెయిన్ ఫీల్ అవుతాయి, అరుస్తాయి ఘోరంగా. ఆ పెయిన్ లా మేము చాలా కేసెస్ లా చూసినాం. సో ప్లీజ్ ఇట్లా ఎవ్వరు చేయకండి. అండ్ ఇంకొకటి, డాగ్స్ మీకు కనిపిస్తే ప్రేమ ఉన్నా లేకపోయినా, మీకు వీలైతే ఫుడ్ ప్యాకెట్ తీసుకోనో, బిస్కెట్ ప్యాకెట్ తీసుకోనో, ఏదన్నా మీ దగ్గర మిగిలిపోయిన అన్నం, ఇంట్లో ఉన్న అన్నమో తీసుకొచ్చి పెట్టండి, అవి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అంతేగాని ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఈ వీడియోలా, జస్ట్ కొంతమంది ఉంటారు, 100లో ఒక 5 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమే. అండ్
నేనేమైనా తప్పు మాట్లాడి ఉంటే, నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టినట్టు అనిపించుంటే నన్ను గట్టిగా వేసుకోవచ్చు కామెంట్ బాక్స్లో, నేనేం ఫీల్ గాను. సో అంతే, మళ్ళీ ముచ్చట. జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నా. ఇఫ్ మీకు వీలైతే జర ఫుడ్ పెట్టండి అబ్బా వాటికి ప్లీజ్.